హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నా కుకింగ్తో స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ వచ్చేసి ఈరోజు నాన్ వెజ్ రెసిపీస్ అనమాట. ఫస్ట్ది వచ్చేసి తలపక్కటి బిర్యానీ అండ్ ఆల్సో ప్రాన్స్ ఫ్రై అనమాట. సో ఈ రెండు కుక్ చేస్తున్నా. కొత్త రెసిపీస్ ఏం కాదు, కాకపోతే ఈరోజు కుక్ చేశాను. ఈరోజు ఇలాగే స్పెండ్ చేసాం కాబట్టి ఇది షేర్ చేస్తున్నాను. సో డే ఇన్ మై లైఫ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను మ్యారినేట్ చేస్తున్న ప్రాన్స్ అండ్ ఆల్సో చికెన్. ప్రాన్స్లోని రెండిట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ యాడ్ చేశాను. చికెన్లో వచ్చేసి పెరుగు కూడా యాడ్ చేశాను. సో చక్కగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఈ లోపు మధ్యలో బోల్డ్ పనులు అయ్యాయి అనమాట ఈరోజు. సో ఇది వచ్చేసి నేను అదేంటి రెసిపీస్ అనేవి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఆల్సో నేనైతే ఇక్కడ ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకున్నాను నిన్న. అండ్ ఈ మ్యాంగో సీజన్ అంతా కూడా మ్యాక్సిమము మ్యాంగోతోనే తింటానమాట. ఓట్ మీల్ చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ ఒక హెల్దీ ఆప్షన్, ఇంకొకటి ఒక మంచి డెసర్ట్ తినట్టు కూడా అనిపిస్తుంది తెలుసా. మ్యాంగో మళ్ళీ అవి తింటూ ఉంటాం కదా మనం హైదరాబాద్లో ఉండే వాళ్ళకి మ్యాంగో మళ్ళీ ఏది తెలుస్తుంది. సో అలాగే ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. నేను రీసెంట్గా ఓట్ మీల్ ప్రీమిక్స్ ప్రిపేర్ చేసుకునేది కూడా యాడ్ చేశాను కదా మొన్న షార్ట్లోని. సో చక్కగా అండ్ అందులో బాదం పీల్ చేశారా లేకపోతే వాష్ చేశారా అని అడిగారు. నేను ఆల్రెడీ బాదం నీట్గా వాష్ చేసి నానబెట్టి వాష్ చేసి పీల్ చేసి అప్పుడు కట్ చేసుకొని ప్రీమిక్స్లో వేసుకున్నాను. సో ఇలాగ చిన్న చిన్న క్యూబ్స్లో కట్ చేసుకొని వేసుకుంటా. చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్ యమ్మీ ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. ఓకేనా. హెల్దీ ఆప్షన్ అనమాట. నాకైతే కడుపు చాలా ఫిల్లింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు బ్రెస్ట్ మిల్క్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. చక్కగా తీసుకోవచ్చు హ్యాపీగా. ఇంకా చాలా మంచిది మన బ్రెస్ట్ మిల్క్ మనం ఫీడ్ చేస్తున్నప్పుడు ఇంకా మంచిది. ఎందుకంటే ఇందులో అన్ని సీడ్స్ ఉంటాయి, అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా. మెయిన్ నేను ఎందుకు తీసుకున్నానంటే డ్రై ఫ్రూట్స్ ఈ రకంగా వెళ్ళాలనే కాన్సెప్ట్తోనే నేను ఎక్కువ తింటూ ఉంటాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ రెడీ అయ్యి చిన్నోడికి ఫీడ్ చేసి కూర్చున్నాను. అండ్ ఇక్కడ వాడి ఫేస్ చూడండి ఒకసారి. నేను ఇక్కడ సాంగ్ ఉందని ఒరిజినల్ ఆడియో పెట్టట్లేదు. వాడు ఎంత డిఫరెంట్గా ఫేస్ పెట్టాడో తెలిసే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఫస్ట్ టైం కెమెరా చూసినట్టు చూసారా వాడు. అండ్ మన కామెంట్లు కూడా చెప్తున్నారు మీరు చిన్నోడికి ఫోన్ చూస్తే చాలు తెలిసిపోతుంది అది ఇది అని చెప్పి. సీరియస్లీ వాడు చూసారా, అదిగో నేను పొంగిపోతున్నాను అలా చూసి. అదిగో ఫేస్ మాత్రం మంచి డిఫరెంట్గా పెట్టాడు. నాకు చాలా షాకింగ్గా అనిపిస్తుంది. నా ఫేస్లో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో కళ్ళు ఇలా పెట్టి ఇలా స్మైల్ ఏదో ఫోజ్ ఇస్తున్నాడు పెడుతున్నాడు అనమాట. అదిగో చాలా క్యూట్గా అనిపించింది. ఫస్ట్ టైం అనమాట. సో ఇంప్రూవ్ అవుతున్నాడు మనోడు, డెవలప్ అవుతున్నాడు అనమాట. సో అది నాకు చాలా కొంచెం ఫన్నీగా అనిపించింది, చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది. చూడు కెమెరా ఇలా పెట్టేసరికి. అండ్ ప్రవీణ్ అక్కడ పట్టుకొని అంటే కెమెరా ఫోన్ పట్టుకున్నప్పుడు తెలిసిపోతుంది కదా. వాడికి ఎప్పుడో తెలిసిపోయింది అసలు ఫోన్ ఇలా పెట్టేసరికి కెమెరా వీడియో షూట్ చేస్తున్నారు, ఫోటో షూట్ చేస్తున్నారని. నేను పొంగిపోయాను అనమాట ఇక్కడ ఫుల్గాను. నాకైతే బాగా అనిపించింది. నేను అసలు అక్కడ నవ్వడం చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. అంత గట్టిగా నవ్వాను అనమాట నేను. ఎందుకో చాలా బాగా అనిపించింది వాడు అలా చేస్తూ ఉంటే. సో అది ఇదిగో మళ్ళీ ఇంకొకసారి చేస్తారు చూడండి. అదిగో సో అలా అనమాట. సో ఇలా కొంచెం స్నానం చేసి కొంచెం ఫ్రెష్ అది అయిపోయిన తర్వాత ఫీడ్ చేశాను. ఫీడ్ చేసి చిన్నోడిని పడుకోబెట్టాను. నేను కాసేపు వాడితో అలా ఆడుకున్నాను. అండ్ ఈరోజైతే చిన్నోడికి ఒక స్మూతీ చేశాను అనమాట. నేను మీకు షేర్ చేస్తా. అంటే లైక్ నేను అది చేయడం చూపించలేదు కానీ స్మూతీ ఏంటంటే యాపిల్, బనానా విత్ మిల్క్ అండ్ ఒక బాదం నానబెట్టాను. సో ఆ బాదం పీల్ చేసేసి ఆ బాదము యాపిల్ ముక్కలు ఒక 4 యాపిల్ ముక్కలు, ఒక 4 బనానా ముక్కలు వేసి పాలు వేసి మెత్తగా స్మూతీలాగా చేశాను. ఇంకా ఖర్జూరం కానీ ఏం కానీ స్వీట్నర్స్ ఏం వేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ యాపిల్ స్వీట్గా ఉంటుంది, బనానా కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి ఇందులో వేసి తినిపిస్తున్నాను. ఇది నాకు చాలా హెల్ప్ అవుతుంది. నేను మీకు నెక్స్ట్ టైం కూడా నేను చూపిస్తాను. చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది రీసెంట్గానే నేను యూస్ చేయడం స్టార్ట్ చేశాను. నేను కొనడం ఇది ఎప్పుడో బేబీ డెలివరీ అవ్వక ముందే కొన్నాను. కాకపోతే ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఈ మంత్ నేను అమెజాన్లో పర్చేస్ చేసిన
థింగ్స్ అనమాట ఇవి. ఫస్ట్ ఇది వచ్చేసి కూలింగ్ సన్ స్క్రీన్ది ఒకటి తెప్పించాను డాట్-ఇన్‌కి నుంచి. ఆల్రెడీ నేను సన్ స్క్రీన్ అక్వాలాజికాది యూజ్ చేశాను, అది ఫినిష్ అయిపోయింది. ఇది నేను చాలా వింటున్నాను అండ్ సీరియస్లీ ఇది పెట్టుకున్న తర్వాత కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఉందన్నమాట ఫేస్ అంతా కూడా. మీరు అండ్ ఇంకోటి ఏంటంటే 50+ SPF ఉంటుంది ఇందులో. ఫస్ట్ ఇది వచ్చేసి అది. అండ్ దాని తర్వాత డాట్-ఇన్‌కి ఇది బ్రైట్నింగ్ అండ్ ఆల్సో డల్ అండ్ పిగ్మెంటెడ్ స్కిన్ కోసం ఫేస్ వాష్ అనమాట డాట్-ఇన్‌కి ఇది కూడా ఫోమింగ్ ఫేస్ వాష్ అనమాట. చక్కగా మనకి మంచి ఫోమ్ వస్తుంది. అండ్ బెల్లా విటాది డేట్ బ్రాండ్ నుంచి బాడీ మిస్ట్ ఒకటి తెప్పించా. ఇందులో ఎగ్జాక్ట్‌గా సేమ్ బెల్లా విటాది బాడీ లోషన్ వస్తుంది. సేమ్ పర్ఫ్యూమ్ అనమాట ఇది. నేను బాడీ లోషన్ విపరీతంగా వాడేదాన్ని. ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పాను. అది పర్ఫ్యూమ్ బాడీ లోషన్ అనమాట. సేమ్ అందులోనే పర్ఫ్యూమ్ అనమాట బాడీ మిస్ట్. దాని తర్వాత హ్యాండ్ క్రీమ్ ఆర్డర్ చేశా. బాడీ ప్లమ్ బాడీ లెవెన్ నుంచి ఒక హ్యాండ్ క్రీమ్ యూజ్ చేశా. చాలా బాగుంటుంది ఫ్రేగ్రెన్స్. అండ్ 2 షీట్ మాస్కులు తెప్పించాను. ఒకటి గార్నియర్ బ్రాండ్ నుంచి విటమిన్ సి సిరమ్ మాస్క్, అది చాలా బాగుంది. అది ఆల్రెడీ యూజ్ చేశాను కూడా. అదొక ఫన్నీ ఇన్సిడెంట్ కూడా అయింది, అది కూడా షేర్ చేస్తాను. దాని తర్వాత డీటాన్ ఫేస్ మాస్క్ అనేది తెప్పించాను. అండ్ ఆల్సో మనకి అమెజాన్లో సేల్ అనేది నడుస్తుంది కదా ఇప్పుడు. సేల్ వచ్చేసి ఆల్రెడీ నేను 3 డేస్ నుంచి మెన్షన్ చేస్తున్నాను కదా, ప్రైమ్ డే సేల్ అనమాట, 10th యానివర్సరీ సేల్. ఇది మనకి 4th జూలై నుంచి స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో ఇందులో మనకి అప్ టు 70% ఆఫ్ వస్తుంది. అండ్ ఆల్సో బ్యూటీ అండ్ ఫ్యాషన్ బ్రాండ్స్ మీద హ్యాపీగా ఇలాంటివి ఏమైనా కావాలంటే హ్యాపీగా మీరు చెక్అవుట్ చేసేయచ్చు, హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను ఇప్పుడు చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. లైక్ నేను అమెజాన్ వీడియోని కాదు కానీ పర్ఫ్యూమ్స్ అండ్ ఆల్సో బాడీ లోషన్స్ మాత్రం అద్దరిపోతాయి అనమాట. సో డెఫినెట్లీ ట్రై చేయండి. ఆ తర్వాత కిచెన్లోకి వచ్చేసా. వంట చేయాలి కదా, వంట చేయడం కోసం అని చెప్పి. అండ్ ఇక్కడ ఈ సిప్పర్ వాటర్ అనేది లీక్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లోపల ఒకటి ఉంటుంది అనమాట, అది తీసేసాను నేను. ఎందుకంటే వాడికి కొంచెం వాటర్ అలవాటు అవ్వాలన్న కాన్సెప్ట్లో వాడికి ఏంటంటే అదొక ఆటలా అయిపోయింది. సరే కొంచెం మంచిగానే ఉన్నాడు కదా అని చెప్పేసి నేను అలా వాటర్ సిప్పర్ ఇచ్చి కొంచెం ఎంగేజ్ చేస్తూ వంట చేసుకుంటున్నాను అనమాట. సో అది జరుగుతుంది. ఎంతోసేపు లేడు వాడు. నేను అసలు చాలా తక్కువ టైం ఉన్నాడనమాట. అలవాటు చేద్దామని అలా కూర్చోబెడుతున్నాను. ఎందుకంటే నేను ఒక్కదాన్ని పని చేసుకొని వంట చేసుకొని వాటిని చూసుకొని ఇవన్నీ చెయ్యాలి కాబట్టి. సో నాకు కుదరట్లేదు అనమాట. వాడు మళ్ళీ రూమ్లో ఉన్నా సరే పడుకోబెట్టినా సరే ఒక 10 నిమిషాలు పడుకుంటాడు అంతే, అంతకుమించి ఎక్కువ పడుకోడు. అందువల్ల వాడు క్యారమని ఏడుస్తాడనమాట. మళ్ళీ నేను వచ్చేస్తే కనుక పక్క నుండి ఇలా జోకర్తో ఒక అరగంట పడుకుంటాడు. ఎందుకంటే నా టచ్ ఉంటుంది కాబట్టి, నా ఫిజికల్ టచ్ నాకు ఉంటుంది కాబట్టి, నాకు అంటుకొని పడుకుంటాడు కాబట్టి ఉంటుంది. సో అందువల్ల అలా కూర్చోబెట్టి కొంచెం ఎంగేజ్ చేస్తూ అలవాటు చేస్తున్నాను అనమాట. అది. ఆ తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ వచ్చేసి నేను మసాలా పౌడర్ చేస్తున్నాను. ఎందుకోసం అంటే తల్పాకట్టి బిర్యానీకి. తల్పాకట్టి బిర్యానీ అల్టిమేట్ ఫేవరెట్ అనమాట. ఈరోజు కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను. ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్కి కూడా పంపిస్తానన్నారని ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. సో ఇక్కడ ఒకసారి మసాలా ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాము. అండ్ నిన్న ఎవరో కామెంట్ పెట్టారు, మీ రెసిపీస్ బాగా ఇది అని. చూడకండి ఫ్రెండ్స్ నా రెసిపీ బాగోకపోతే. అంటే లైక్ ఇంకా ట్రై కూడా చేయొద్దు, చూడొద్దు కూడా. నేను మ్యాక్సిమం జెన్యూన్గా నేను ఏవైతే ప్రిపేర్ చేసుకుంటానో అవి షేర్ చేస్తాను. ఈజీగా కామెంట్ పాస్ చేసేటట్టు అయితే చూడొద్దు. ఎందుకంటే ఇప్పటికే ఎందుకో అంత పాజిటివిటీగా కొంచెం నేను పాజిటివిటీగా ఉందామని చాలా ట్రై చేస్తాను ఈ మధ్య ఇంకా ఎక్కువ. అండ్ ఇంకోటి మీకే ఏదో అబ్బాయి ఉన్నట్టు మీరు ఏది అని చెప్పేసి ఏదేదో పెడుతున్నారు అనమాట. సో నాకు అది ఎందుకో నచ్చట్లేదు, అంత నెగిటివిటీ నచ్చట్లేదు నాకు. సో బెటర్ ఇంకా బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా యూట్యూబ్లో, అవి చూడొచ్చు. పొగరుగా మాట్లాడుతున్నానని అసలు అనుకోవద్దు. ఎందుకంటే ఫ్రస్ట్రేట్ అయిపోయి యూట్యూబర్ కానీ ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఎవరైనా ఎలాగే ఇదవుతారు. ఏదైనా ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి పాజిటివిటీ కదా మనకి ఇంపార్టెంట్, మీకు కన్నా కానీ. సో ప్రతిసారి మీ అలాగని జడ్జ్ చేస్తే మాత్రం నాకు అసలు ఎందుకో అదంత నచ్చట్లేదు అనమాట. అండ్ దట్టు లేడీసే అలా మాట్లాడుతుంటే నేను ఎందుకో నాకు అది తీసుకోవాలనిపించట్లే. ఎందుకు అబ్బా అంత నెగిటివిటీ నేను ఏం చూపిస్తున్నాను? యాస్టీస్ నేను ఏం ప్రిపేర్ చేసుకున్నా అదే కదా షేర్ చేస్తున్నాను. చూస్తే చూడొచ్చు కదా, లేదంటే ఏంటో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అందుకని నేను అంత రూడ్గా చెప్పాను, అంతేకాని వేరేలా ఏం కాదు. సో ఇక్కడ నేను మాట్లాడుతూ ఉంటే మొత్తం రెసిపీ అంతా అయిపోతుంది. అండ్ ఫస్ట్ అయితే ఇది నేను ఇందాక ధనియాలు, జీలకర్ర అండ్ ఆల్సో కాజు కూడా యాడ్ చేశాను, లవంగాలు, ఇవన్నీ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకసారి హీట్ చేసుకుని ఇలా పౌడర్లా చేసుకున్నాను. అండ్ ఇంకో మిక్సీ జార్లో గ్రీన్ పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ ఏంటంటే పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అండ్ కొంచెం సాల్ట్,
కొత్తిమీరన పుదీనా కూడా వేసుకోవాలి. పుదీనా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే పుదీనా టేస్ట్ ప్రవీణ్‌కి అస్సలు నచ్చదు. అందువల్ల పుదీనా అస్సలు వేయనివ్వరనమాట. సో, ఇవన్నీ వేసుకొని గ్రీన్ పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. అల్లం వెల్లుల్లి, పుదీనా అండ్ కొత్తిమీర, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ వేసుకొని గ్రీన్ పేస్ట్ చేసుకోవాలి. అది ఆయిల్‌లో చాలాసేపు మగ్గించాలనమాట. సో దట్ అది పచ్చివాసన పోయేంత వరకు మగ్గించాలి. అండ్ చూసారా, నేను పాటలు పాడుతూ అలా ఎంగేజ్ చేస్తా ఉన్నాను. అలా లేసిపోయాడనమాట వాడు. అంటే ఏడుపు స్టార్ట్ చేసేసాడు. అస్సలు ఉండట్లేదనమాట. నేను యాక్చువల్‌గా ఇలా ఎత్తుకొని చేయడానికి నాకు చాలా భయమేస్తది. ఎందుకంటే వాడు కాలు గాని, చెయ్యి గాని దానికి ఏమైనా తగిలినా, చేసినా చాలా ప్రమాదం కదా! గ్యాస్ స్టవ్ ముందర. సో, అందువల్ల నేను చాలా జాగ్రత్తగా చేస్తున్నా. బట్ నాకు ఇంకో ఆప్షన్ కూడా లేదు. సో, ప్రవీణ్ వర్క్ చేసుకుంటున్నారు. ఇంకో ఆప్షన్ కూడా లేదు. వంట అలా లేట్ అయిపోతుందనమాట. అండ్ ఇది ఇలా మగ్గుతుంది కదా! పక్కన నేను హాట్ వాటర్ పెట్టాను చూసారా? హాట్ వాటర్ బిర్యానీలోకి, తలపకడి బిర్యానీలోకి హాట్ వాటర్ అనేది పెట్టాను. మొన్న నేను బిర్యానీ ఒకటి అదేంటి అంబూర్ బిర్యానీ చేసినప్పుడు చెప్పాను మీకు. మీరు హాట్ వాటర్ పెట్టుకోండి పక్కన. ఎందుకంటే మీరు ఇందులోకి యూజ్ చేసే వాటర్ ఏదైతే ఉంటుందో అది హాట్ వాటర్ వేసారంటే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఎందుకంటే మనం నార్మల్ వాటర్ వేసేసరికి ఏంటంటే ఆ వేడికి టెంపరేచర్ సెట్ కాదు రెండిటికి. బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను అదే నార్మల్ వాటర్ యూజ్ చేసేదాన్ని. బట్ హాట్ వాటర్ అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుందని విన్నాను. అందువల్ల నేను అది ఫాలో చేస్తున్నాను అనమాట. అండ్ దాని తర్వాత ఇందాక మిక్సీ చేసుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత కొంచెం బాగా కలిపిన తర్వాత నెయ్యి యాడ్ చేశాను ఒక స్పూను. అండ్ ఆ తర్వాత ఇది కొంచెం మంచిగా మగ్గాలన్నమాట. ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ మసాలా మగ్గాలి. మెయిన్ ఈ మసాలా ఇంపార్టెంట్ మొత్తం బిర్యానీకి. అండ్ ఆ తర్వాత నేను ఒక 2 గ్లాసెస్ సెరుగు సాంబార్ రైస్ కూడా, అంటే లైక్ ఈ చిటిముత్యాల రైస్ కూడా నానబెట్టాను. చిటిముత్యాల రైస్తోనే చేసుకుంటేనే పర్ఫెక్ట్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇన్ కేస్ మీకు ఆ బిర్యానీ అలవాటు ఉంటే కనుక ఈ రెసిపీ ఫాలో చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇది నేను బాబీ గారి రెసిపీలోనూ వేరే వాళ్ళ దగ్గర లాంగ్ బ్యాక్ నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఇదే ఫాలో చేస్తున్నాను. సూపర్ వస్తుంది రెసిపీ అయితే. అండ్ ఆ తర్వాత ఇందులో ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ప్రాన్స్ ప్లస్ చికెన్, అంటే మిక్స్డ్ బిర్యానీ లాగా చేద్దాం అనుకున్నా. కాకపోతే అందులో మటన్ యూస్ చేయకుండా ఓన్లీ చికెన్ అండ్ ఆల్సో ప్రాన్స్ 2 తీసుకొచ్చారు కాబట్టి ఒక 5 ప్రాన్స్ వేసాను. అండ్ మొత్తం చికెన్ అంతా ఇందులో వేసాను. దీనికి కాంబినేషన్ ప్రాన్స్ ఫ్రై లాగా చేశాను అనమాట. అండ్ చికెన్ వేసిన తర్వాత బాగా మగ్గించాలి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కొంచెం మగ్గించాలి. అండ్ ఆల్సో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం. నేను పక్కన హాట్ వాటర్ ఉంది కదా, హాట్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి నాకు ఇక్కడ చెయ్యి విపరీతంగా లాగుతుందనమాట. పెరుగు కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి కాసేపు కూర్చుందామని. అసలు ఇంతకుముందు అంటే ఎత్తుకొని చేసుకునేదాన్ని, కానీ అస్సలు నాకు ఇప్పుడు అసలు బాడీ సహకరించట్లే. బోన్స్ పెయిన్ వచ్చేస్తున్నాయి ఎక్కువ మనం ఫీడింగ్ చేస్తూ ఉంటాం కదా, అది. అండ్ అది మొత్తం చికెన్ అంతా మగ్గేసరికి నేను వాడికి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఫీడ్ చేసేసి వచ్చేసాను మళ్ళీ కిచెన్లోకి. మధ్యలో చాలా కలిపారనుకోండి ఆబ్వియస్లీ. అండ్ ఆ తర్వాత రైస్ ఏదైతే నానబెట్టానో అది వేసేసాను. మ్యాక్సిమం చికెన్ అండ్ ఆల్సో మసాలా ఏదైతే ఉందో అది కొంచెం కలపడానికి, అది కొంచెం ఎన్హాన్స్ అవ్వడానికి నేను కొంచెం వాటర్ వేయకుండా కాసేపు అలా ఉంచేస్తాను అనమాట. కలిపేసి అలా కొంచెం అలా వదిలేస్తాను. మళ్ళీ కాసేపు అవన్నీ మిక్స్ అయ్యి కొంచెం అవన్నీ పట్టేటట్టు, రైస్కి పట్టేటట్టు ఉంచిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ప్రాన్స్ ఫ్రై అనేది స్టార్ట్ చేసేసాను. మీరు ఇందాక క్లిప్లో చూస్తే ప్రాన్స్ ఫ్రై వచ్చేసి ఆల్రెడీ నేను ఒక మసాలా, గరం మసాలా ఉంటుంది పక్కన. సో అది నేను మళ్ళీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాను. ఆ తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసి టొమాటోస్ కాదు, ఆనియన్స్, కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటాను. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకు కొంచెం గ్రేవీ లాగా వస్తుంది అనమాట, కలుపుకోవడానికి బాగుంటుంది. బేసిక్గా అయితే ఇందులోకి మనకి తలపాకడి బిర్యానీలోకి పెద్దగా ఏం సైడ్ డిష్ అవసరం లేదు. కాకపోతే గ్రేవీ అది బెటరు. కాకపోతే గ్రేవీ నాకు కొంచెం బోర్ కొట్టింది, అందువల్ల ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుందన్నమాట, కొంచెం గ్రేవీలా వస్తుంది. అండ్ ఆ తర్వాత ఈరోజైతే నేను బయటికి వెళ్ళాము, ట్రెండ్స్కి వెళ్ళాము. నేను కొన్ని టాప్స్ తీసుకున్నాను. అండ్ ఆల్సో ఇలా చిన్న వర్క్స్ అవన్నీ కంప్లీట్ చేశాను అనమాట ఈరోజు. నేను ముందు రోజు నోట్స్ యాప్లో ఏదైతే పెట్టుకుంటానో అవి ఇంతకుముందు అయితే అన్నీ కంపల్సరీగా ఫినిష్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు అలా లేదనమాట. కంప్లీట్గా నా చిన్నోడి మీద డిపెండ్ అయ్యేది నా టైం టేబుల్ అంతా కూడా. కొత్త రెసిపీస్ ఏమైనా. అండ్ ఇంకొకటి ఈరోజు కేక్ కూడా ట్రై చేశాను. కేక్ ఒక కొంచెం క్వాంటిటీతో కప్ కేక్స్ ట్రై చేశాను. లైక్ నేను చేసిన క్వాంటిటీకి పెద్ద కేక్ రాదు, చిన్న కేక్
ఇంకెందుకు అవన్నీ అని చెప్పేసి కప్ కేక్స్ ఉన్నాయి నా దగ్గర మౌల్డ్స్. కప్ కేక్స్ చేశాను. సో, అది కూడా షేర్ చేస్తా. కాకపోతే రెసిపీ ఏం షేర్ చేయలేదు. నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు, నేను బేకింగ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను, నేర్చుకుందాం అనుకుంటున్నాను మళ్ళీ అని చెప్పి. సో, అదే ప్రాసెస్‌లో ఈరోజు ట్రై చేశాను. మంచిగా వస్తే షేర్ చేద్దాం అని చెప్పేసి నేను ఇంకా అది రెసిపీ షూట్ చేయలేదనమాట. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాన్స్ ఇందాక నేను ఫ్రై చేసుకున్నవి పెట్టేశాను. అండ్ కొంచెం వాటర్ తేలిన తర్వాత మసాలా వేసేసాను. మసాలా వేసేసుకున్న తర్వాత కొంచెం మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. కొంచెం దగ్గరికి అన్నీ మొత్తం పట్టేలాగా. మీరు ఇందులో కొంచెం వాటర్ జల్లుకుంటే కొంచెం గ్రేవీ అది వస్తుంది మాడకుండా. నేనైతే ఇంక వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు. కొంచెం పసుపు, సాల్ట్ అండ్ కావాల్సినంత కొత్తిమీర, బోల్డంత కొత్తిమీర యాడ్ చేస్తా. కొత్తిమీర యాడ్ చేసేసి ఇంక దించేస్తాను. చాలా తొందరగానే ఫ్రై అయిపోద్ది. సీ ఫుడ్ కాబట్టి తొందరగానే అయిపోతుంది. చికెన్ అయితే ఇంకా కాసేపు టైం పడుతుంది. మటన్ అయితే ఇంకా చాలా టైం పడుతుంది. లాస్ట్లో కొంచెం గీ యాడ్ చేసుకున్నాను. ఇదే ప్రాసెస్లో గీ వచ్చేసి మీరు వేరే ప్యాన్లో గీలోని కాజూస్ ఫ్రై చేసుకొని ఆ గీతో పాటు ఇందులో వేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది. కాజు ప్రాన్స్ గీ రోస్ట్ లాగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ తలపకట్టి బిర్యానీది రైస్ అది మొత్తం కలిసేటప్పుడు చూసారా కొంచెం వాటర్లా వస్తుంది కదా. సో వాటర్ కొంచెం ఇంకిపోయేంత వరకు ఉంచి హాట్ వాటర్ యాడ్ చేస్తున్నా. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ కంపల్సరీగా యాడ్ చేయాలి. లేదంటే గట్టిగా అయిపోతుంది, గట్టిగా ఉంటుంది అనమాట. మీకు ఉడకదు అసలు. నేను యాక్చువల్గా అయితే మార్నింగే నానబెట్టాను రైస్. అయినా సరే కొంచెం వాటర్ మాత్రం కన్సిస్టెన్సీ కరెక్ట్గా వేసుకోవాలి. హాట్ వాటర్ కాబట్టి కొంచెం యాస్టీస్ మీరు కొంచెం తగ్గించుకున్నా సరే బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ కంపల్సరీ అనమాట. బాస్మతి రైస్ అంటే 1:1 రేషియోలో సరిపోతుంది. బట్ దీనికి ఏంటంటే 1:2 రేషియోలో వేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ కొత్తిమీర అండ్ నేను ఉప్పు, కారం అన్నీ చూసుకొని ఇప్పుడే యాడ్ చేసుకుంటాను. కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుంటాను. అండ్ నెయ్యి ఆల్రెడీ నేను ఇంతకుముందు కొంచెం ఎక్కువగానే వేసాను కాబట్టి ఇంక నెయ్యి పెద్దగా యాడ్ చేయట్లేదు అనమాట. చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి జస్ట్. ఆరెల్స్ ఇదే రెసిపీ నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను కాబట్టి పిచ్చెక్కిస్తా బాబీ గారి రెసిపీలో ఆ ఛానల్లో చూసి నేర్చుకున్నాను. మీరు అదే చూసి ఫాలో చేసినా ఇంకా బెటర్ ఉంటుంది. నేను ఎక్కడైనా నేర్చుకున్నా సరే వాళ్ళ క్రెడిట్ వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎందుకంటే మీరు వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళ పేరు చెప్పడంలో తప్పలేదు కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు నేను ఇలా నేర్చుకున్నాను కాబట్టి మీరు నా దగ్గర కంటే వాళ్ళ దగ్గర చూసి నేర్చుకుంటే మీకు ఇంకా అర్థమవుతుందని కాన్సెప్ట్ నేను వాళ్ళ పేరు మెన్షన్ చేస్తాను. అంతేగాని మీ బిర్యానీ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. నేను ఇన్ని సంవత్సరాల నుంచి యూట్యూబ్ చేస్తున్నాను. నా కుకింగ్ అది తెలిసిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. లైక్ నేను ఎలా కుక్ చేస్తాను ఏంటి అనేది. సో దాన్ని బట్టి అది తెలిసిన వాళ్ళు అయితే అసలు ఈజీగా కామెంట్స్ పాస్ చేయరు అది. అండ్ ఆ తర్వాత ఇక్కడ నేను కేక్స్ చేస్తున్నాను అన్నాను కదా, చాలా తక్కువ మిక్స్చర్ కలుపుకున్నాను. జస్ట్ ట్రై చేద్దాము ఎలా వస్తుంది ఏంటనేది. చాలా బాగా వచ్చింది, చాలా మెత్తగా వచ్చింది అనమాట. సూపర్ వచ్చింది. నేను రెసిపీ నెక్స్ట్ టైం నేను మీకు షేర్ చేస్తాను. నేను అది తినేయడం కూడా అయిపోయింది అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కప్ కేక్కి మనము ఓపెన్ ఇలా చేసుకోవాలన్నమాట. నేను ఎవరి దగ్గర చూసాను ఇది. సో నార్మల్గా కప్ కేక్ అలా కాకుండా జస్ట్ మీరు ఓపెన్ చేసేటప్పుడు ఇలా ఓపెన్ చేస్తే మీకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇలా నేను మెత్తగా ఉందా లేదా అని చెప్పి చూపిస్తున్నాను ఇక్కడ. చాలా బాగుంది. అంటే స్వీట్ కొంచెం తక్కువైంది అనిపించింది, బట్ బాగుంది, మెత్తగా ఉందన్నమాట. సో అది. అండ్ ఇక్కడైతే ప్రవీణ్కి నేను టేస్ట్ చూపిస్తున్నాను, ఎలా ఉంది ఏంటనేది టేస్ట్ చూపిస్తున్నాను. సో కేక్ అయితే సక్సెస్ఫుల్గా నచ్చింది. కేక్ ట్రై చేయడం కదా, ఆల్రెడీ నాకు కేక్ వచ్చు, కానీ నార్మల్ చాక్లెట్ కేక్, వెనిల్లా కేక్ నాకు నార్మల్గా ఇంట్లో చేయడం వచ్చు, కానీ కుకీస్ నేర్చుకోవాలి. మెయిన్ అదే కాన్సెప్ట్. నేను ఇక్కడ గట్టిగా పెట్టి మరీ చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా వచ్చింది ఏంటనేది. సో అది. అండ్ ఆ తర్వాత కాసేపు నేను ఈరోజు మొత్తం ఈయన డ్రెస్సులు మార్చాను తెలుసా. మొత్తం నైట్ డ్రెస్, చుడిదారు ఇవన్నీ బోల్డెన్ మార్చాను. ఆ తర్వాత చిన్నోడు పక్కన కూర్చొని లంచ్ అంతా అయిపోయింది. కాసేపు వాడితో ఆడుకున్నాను, కాసేపు వాడితో టైం స్పెండ్ చేశాను. మ్యాక్సిమం వాడితోనే ఉంటాను అనుకోండి, కాసేపు అంటున్నాను ఏంటి. సో ఇక్కడైతే కాసేపు అలా ఆడుకున్నాం అనమాట. వీడియోస్, షూట్స్ అవి. ఇంకా కెమెరా మాత్రం వీడికి బాగా చూసారు ఎంత, అమ్మో బాబోయ్, ముందు ముందు ఇంకెన్ని వేషాలు వేస్తాడో అన్నట్టు అనిపించింది అనమాట. సో ఇక్కడ కొంచెం రిలాక్స్ అవుతున్నాను అనమాట. వంట చేసి పనులు పరిగెట్టి అది ఇది కొంచెం
అనిపించి అలా వీడియోస్, ఫొటోస్ వాడు కొంచెం ఏదైనా ఒక ఫోజ్ డిఫరెంట్‌గా ఇచ్చేసరికి నేను కెమెరా ఆన్ చేసేస్తాను. మెమోరీస్ క్రియేట్ చేసుకోవాలి కదా అన్నట్టుగాన. అండ్ ఆ తర్వాత ఈరోజు నేను ఇందాక గార్నియర్ షీట్ మాస్క్ అని చెప్పాను కదా! అది ఈరోజు అప్లై చేసుకున్నా పడుకునే ముందు. ఎంత దారుణంగా ఏడ్చాడో తెలుసా వాడు. చాలా దారుణంగా ఏడ్చాడు. భయపడ్డాడనమాట పాపం. మళ్ళీ వెంటనే తీసేసాను నేను. సో, అది నేను షార్ట్‌లో పోస్ట్ చేస్తాను చూడండి. చాలా ఇంకా గట్టిగా ఏడ్చాడనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటే చెక్ చేయండి. నేను రేపు సూపర్ వ్లాగ్‌తో కలుస్తా. థ్యాంక్ యూ. టాటా.